హాయ్ అండి అందరికీ. మీకు ఫస్ట్ చికెన్ పచ్చడి చూపించాను, తర్వాత ఫిష్ పచ్చడి. ఇప్పుడు రొయ్యల పచ్చడి అండి. చూడండి, రొయ్యలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి బాగా. ముందు మనం రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని ఇదిగోండి వాటర్ అంతా పోయే వరకు ఇట్లా ఉడకబెట్టుకోవాలి, డ్రై అయ్యేటట్టు. ఇట్లా ఉడకబెట్టుకున్న తర్వాత ఆయిల్ సిమ్లో పెట్టుకొని వేడి చేసుకొని ఇట్లా బాగా వేగేటట్టు వేయించుకోవాలండి. మొత్తం అట్లా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. రొయ్యల పచ్చడి కూడా చాలా బాగుంటుందండి, చికెన్ ఫిష్ లాగా. మీకు పచ్చడి మొత్తం పట్టిన తర్వాత చూపిస్తానండి. చూసారు కదా, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.